ఇంగ్లీష్ చదువుతున్న పిల్లలు, ఇంగ్లీష్ మాట్లాడుతున్న పిల్లలు, వాళ్లకు తెలుగు నేర్పడం అని అంటే పాఠ్యాంశాలు ఎట్లా తయారు చేశారు, వాళ్లకు పాఠాలు చెప్పే బోధకులను ఎట్లా తయారు చేస్తున్నారు? తప్పకుండానండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకనంటే సిలికానాంధ్ర మనబడికి ముందు తెలుగు నేర్పించే ప్రయత్నాలు చాలామంది చేశారు. సిలికానాంధ్ర మనబడి తర్వాత కూడా చాలామంది మనల్ని అనుసరిస్తున్నారు, మనల్ని అనుకరిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందరికన్నా ముందు నేను చెప్పే మాట ఏంటంటే తెలుగు తల్లి సేవ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఇది మన భాష అన్నది మన అందరి బాధ్యత. కాబట్టి మనబడి లాంటివి మరికొంతమంది కూడా ముందుకు వచ్చి ఈ సేవ చేసుకుంటే సంతోషించే వాళ్ళలో సిలికానాంధ్ర అందరికన్నా ముందు ఉంటుంది. కాకపోతే అక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి తెలుగు భాష అంటే తెలుగు పిల్లలు అయినా కూడా ఇది ఒక ప్రపంచ భాష, అంటే వరల్డ్ లాంగ్వేజ్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంట్లో తెలుగు మాట్లాడుతూనే ఉంటారు. కానీ 3-4 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి బయట ప్రపంచానికి వెళ్ళి ఎల్కేజీ యూకేజీల దగ్గర నుంచి ఇంకా ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అలా వెళ్ళినప్పటి నుంచి మన భాషకి కొద్దిగా దూరం అయిపోతారండి. ఆ దూరం పెరగకుండా ఉండాలని చెప్పి 4 సంవత్సరాల వయసులోనే మనం మనబడిలో పిల్లల్ని చేర్పించి బాలబడి అని చెప్పి, అది 2 సంవత్సరాలు ఉంటుంది, బాలబడి 1, బాలబడి 2 అని. దాని తర్వాత ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం, ప్రబోధం అని అంచెలంచెలుగా 6 దశలలో అక్షరమాల దగ్గర నుంచి వాళ్ళకి వ్యాకరణాంశాలన్నీ నేర్పిస్తూ ఈరోజు మనబడిలో పూర్తి చేసిన పిల్లలు చందోబద్ధంగా శతకాలు రాస్తున్నారు, పద్యనాటకాలు వేస్తున్నారు, బుర్రకథలు చెబుతున్నారు, హరికథలు చెబుతున్నారు, రేడియోల్లో తెలుగులో జాకీల్లాగా చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యతో ఆప్యాయంగా, అనురాగంగా తెలుగులో మాట్లాడుతున్నారు. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ తరాల మధ్య ఉండే అంతరం పోగొట్టాలి అని చెప్పని మనం ప్రారంభించాము. ఈరోజు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే కాకుండా అమెరికా బయట 12 దేశాలలో సిలికానాంధ్ర మనబడి తరగతులు నడుస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడైనా సరే ఒక 10 మంది కలిసి మా పిల్లలకి తెలుగు నేర్పించండి అని ఒక చిన్న పిలుపు మనకిస్తే మనం 10 రోజుల్లో అక్కడ ఒక మనబడి కేంద్రాన్ని ప్రారంభించి ఆ పిల్లలకి తెలుగు నేర్పించుకునే అవకాశాన్ని మనం కలిగిస్తాం. మరొక విషయం, మీరు పాఠ్య ప్రణాళిక గురించి అడిగారు. మనకు పాఠ్య ప్రణాళిక విభాగం అని ఒకటి ఉందండి. అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచో లేకపోతే భారతదేశం నుంచో తెలుగు వాచకాలు తీసుకువెళ్ళి అక్కడ పిల్లలకి చెప్తే అమ్మలకి నాన్నలకు నచ్చదు. మనకందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది, బాతు బంగారు గుడ్డు కథ అనేది. అది ఇక్కడ తెలుగు వాచకాల్లో చూస్తే దాని మీద బొమ్మ ఎలాగుంటుందండి, ఎవరో రైతు ఉంటాడు, బాతు ఒకటి ఉంటుంది, చేతిలో కత్తి ఉంటుంది, కత్తికి ఎర్రగా రక్త బొట్లు ఉంటాయి, బొట్లు టపీ 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 అని పడుతున్నట్టు ఉంటాయి, బాతు చచ్చిపోయి ఉంటుంది, పక్కన ఒక గుడ్డు కాంతివంతంగా ఉంటుంది. ఇటువంటి బొమ్మలు ఉన్న పుస్తకాలు నేను తీసుకెళ్ళి అక్కడ చెప్తే వాళ్ళు వెంటనే, రాజుగారు మా పిల్లలకి ఇంతటి వాయిలెన్స్ అవసరమా చిన్నప్పుడు, ఈ కాలంలో 4-5 సంవత్సరాలు అట్లా కాకుండా అక్కడ పుట్టే పెరిగే పిల్లలకి ఏ విధంగా మనం చెప్పాలి అని చెప్పి మనకంటూ మనం ఒక పాఠ్య ప్రణాళికలు తయారు చేసుకొని దాంట్లో ఉన్న బొమ్మలు కూడా అక్కడ పిల్లల కోసం సరిపడే విధంగా మనం చేసుకొని నడిపించుకుంటూ వస్తున్నాం. ఈ 18 సంవత్సరాలలో అమెరికాలో 35 రాష్ట్రాలకు మనం వ్యాపించాం. 300కు పైగా కేంద్రాలు ఉన్నాయి. మరొక విషయం, మనబడి బోధన సెలవు రోజుల్లో మాత్రమే ఉంటుందా లేక వారాంతపు రోజుల్లో ఉంటుంది? వారాంతపు రోజుల్లో శనివారం కానీ ఆదివారం కానీ, అది కేంద్రానికి వాళ్ళ వసతిని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ప్రతి వారం 2 గంటల సమయం ఉంటుంది ఈ తరగతి. ఆ విధంగా 34 వారాలు ఉంటాయి సంవత్సరంలో. మనం సెమిస్టర్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాం. 17 తరగతుల తర్వాత ఒక సెమిస్టర్, ఇంకొక 17 తరగతుల తర్వాత ఇంకొక సెమిస్టర్, అలాగా వాళ్ళు ఉత్తీర్ణులైన తర్వాత 2వ దశకు వెళ్తారు, మళ్ళా దశకు వెళ్తారు. ఈ విధంగాను మనకు ముఖ్యంగా మనబడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళిక. ఇది ఎక్కడ చూసినా కానీ లేదండి. మొట్టమొదటిది, మనం మొట్టమొదటి రోజు నుంచి మనం ఇదే చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటి అని అంటే అపారమైనటువంటి అభిమానం ఉండే తెలుగు భాషా సైనికులు. అంటే ఇటువంటి వాళ్ళ జట్టుని మన భాషకే కాదు ఏ భాషకైనా కానీ ప్రపంచంలో ఎక్కడ మనకు దొరకరండి. ఈ ఉన్న 3000 మందిలో ఎంతో మంది పైన ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, వారికి వారి సొంత కంపెనీలు ఉన్నాయి, డాక్టర్లుగా వైద్య నిపుణులు ఉన్నారు. వీళ్ళకందరికీ ఉత్సాహం ఏంటనంటే ఇది ఒక మంచి అవకాశము, మన భాషకి మనం ఏదో చేయాలి, భాషా సేవయే భావితరాల సేవ అనే ఉద్దేశంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. అది రెండవ విషయం. అయితే మూడవ విషయం ఏంటంటే అక్కడ అమెరికా ప్రభుత్వంచే గుర్తింపబడినటువంటి ఏకైక పాఠ్య ప్రణాళిక మన సిలికానాంధ్ర మనబడి. ఒక ప్రపంచ భాష కింద అక్కడ పిల్లలందరూ కూడా చదువుకోవాలి. ఇక్కడ భారతదేశంలో లేని విషయాలు, ఇక్కడ మనం తెలుగుని చిన్నచూపు చూస్తూ ఉన్నాము. అమెరికాలో ఏంటంటే మీరు 9, 10, 11, 12 తరగతుల్లో విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రపంచ భాష నేర్చుకోవాలి. అది ఏది అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఆ ప్రపంచ భాషల ఆ జాబితాలో
మన తెలుగును కూడా మనం చేర్చాము. 65కు పైగా హై స్కూల్ డిస్టిక్లలో మన సిలికానాంధ్ర మనబడి పాఠ్య ప్రణాళికని ఒక ప్రపంచ భాషగా గుర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా మనల్ని గుర్తించి మన పిల్లలకి పరీక్షలు పెట్టి అక్కడ వాళ్ళకి వీసీ గారి చేతుల మీదుగా పట్టాలు ఇస్తూ ఉన్నాం. 97%, 98% పైన విద్యార్థులు మనబడిలో విశ్వవిద్యాలయ పరీక్షలలో ఉత్తీర్ణులై జూనియర్ సర్టిఫికేట్ తెలుగులో కానీ లేదా సీనియర్ సర్టిఫికేట్ తెలుగులో కానీ ఆ విధంగా పట్టాలు తీసుకుంటున్నారండి. ఇక్కడ భారతదేశంలో ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలు సంస్కృతం కానీ తెలుగు కానీ చదివేవాళ్ళు సంస్కృతాన్ని ఇంగ్లీష్లో, తెలుగుని ఇంగ్లీష్లో చదువుతుంటారు. అతడు అంటే ATADU అని రాసుకుని అలా చదువుతున్నారు. తెలుగు కంటే సంస్కృతం ఎందుకు, 100కు 100 మార్కులు వస్తాయని. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ కనీసం వాళ్ళు తెలుగు ఇంట్లో మాట్లాడతారు. రాయడం చదవడం మీడియంగా ఇంగ్లీష్ అయినా తెలుగు మాట్లాడతారు. అక్కడ తెలుగు ఎంత మాట్లాడుతున్నారో తెలియదు. ఇంగ్లీషు పూర్తిగా మీడియం అయిన చోట తెలుగును చెప్పడంలో సవాళ్ళేమి ఎదురుకాలేదా? అంటే అక్కడ వచ్చున్న వాళ్ళకందరికీ కూడా మా పిల్లలకు తెలుగు నేర్పించండి అనే ఉత్సాహం అండి. వాళ్ళకి మనం చాలా క్లియర్గా మనం చెప్తూ ఉంటాం అమ్మలకి నాన్నలకి, అమ్మ మీరు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి పిల్లలకి. ఇంకొక ముఖ్యంగా మన పరిశోధనలు కానీ చూస్తే ఫలితాలు ఏం చెప్తున్నాయంటే చిన్న వయసులో ఉన్న పిల్లలు ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే వాళ్ళ మేధస్సు అంత వేగంగా పనిచేస్తుంది అన్నది ఒకటి అందరికీ తెలిసిన విషయం. మనకు పివి నరసింహారావు, మన జస్టిస్ ఉన్నారు, చీఫ్ జస్టిస్ గారు, రమణ గారు, వీళ్ళందరూ కూడా తెలుగులో చదువుకున్న వాళ్ళే. మరొక విషయం ఏంటంటే ఎక్కువ భాషలు నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా షర్ట్లు జిప్పుకొని రోడ్ల మీద పిచ్చి వాళ్ళలాగా పరిగెత్తే దాఖలాలు మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడవు. ఆ తెలుగు భాషకే కాదు దేనికైనా కానీ. కాబట్టి అది ఒకటి. రెండవది ఏంటంటే మనం ఏదో ఒక భాష ఎందుకు నేర్చుకోవాలి, మన భాషను మనం నేర్పిద్దాం. మాకు ముఖ్యంగా పిల్లలకి తెలుగు నేర్పించడం కష్టం కాదండి. మాకు పిల్లలకి తెలుగు నేర్పించాల్సిన అవసరం ఉంది అని అమ్మలకి నాన్నలను ఒప్పించడానికి మాకు చాలా కష్టం పడుతుంటాం మేము. పిల్లలకి ఏంటనంటే వాళ్ళు స్పాంజిల్లాగా ఏమి చెప్పినా నేర్చేసుకుంటారండి. పిల్లలకి అపారమైన శక్తి ఉంది. వాళ్ళు ఒక భాష కాదు 4 భాషలు నేర్చుకోగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. కానీ ఎటొచ్చి బాధ్యత అమ్మలది నాన్నలదండి. అది మనం చేస్తున్న ప్రక్రియ. ముఖ్యంగా మనం ఇక్కడ మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా మీకు మీ పిల్లలకి ఈరోజు సోమవారం ఉదయం ఇడ్లీ పెట్టండి, మంగళవారం ఉదయం పూరి పెట్టండి అని ఎవరు చెప్పడం లేదు. మీ పిల్లలకి మీకు ఏం కావాలో మీరే నిర్ణయించుకుంటున్నారు అమ్మలు నాన్నలుగా. కాబట్టి ఈ భాష కూడా ముఖ్యమైనదని మీరు నిర్ణయించుకోవాలి అమ్మలు నాన్నలు. ఇదేదో ప్రభుత్వం చెప్తోంది వాళ్ళు చేస్తున్నారు అనేది కాదు. మన భాషలో మనం ప్రావీణ్యత సంపాదించకుండా ఏ భాషలోనూ ప్రావీణ్యం సంపాదించలేరు. ఇది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి జీవితం కోసం మన భాష, జీతం కోసం మీరు ఏమన్నా నేర్చుకోండి. అది మీరు ఆంగ్లం నేర్చుకుంటారో, సి నేర్చుకుంటారో, C++ నేర్చుకుంటారు, ఇంకోటి నేర్చుకుంటారు, ఏదైనా పర్వాలేదు. సో మాకు ఎక్కువగా మాకు తారసపడే ప్రశ్న ఏంటంటే రాజుగారు అక్కడే అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు నేర్చుకోవడం లేదు, ఇక్కడ ఎందుకు అవసరం అండి అని. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన తెలుగు ఎందుకు నేర్చుకోవాలంటే మనం తెలుగు వాళ్ళు కాబట్టి మనం నేర్చుకోవాలి. సౌత్ ఆఫ్రికా విషయం తీసుకుంటే గాంధీ తాతగారు వెళ్ళక ముందు నుంచి అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి అర్థమవుతుంది ఏమి వాళ్ళు కోల్పోతున్నారు అనేది. సౌత్ ఆఫ్రికాలో కూడా మనబడి జరుగుతోంది. యుక్రెయిన్లో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు యుక్రెయిన్లో మనబడి జరిగేదండి. అక్కడున్న 10 కుటుంబాలు మనబడిలో తెలుగు నేర్చుకునేవాళ్ళు. మన ఉద్దేశం ఏంటంటే తెలుగువారిగా మన అందరి బాధ్యత ఏంటంటే మన పిల్లలకు తెలుగు నేర్పించడం ఒకటి, అలాగే మిగిలిన వాళ్ళకు కూడా తెలుగు నేర్పించాలి. ఒక ప్రపంచ భాషగా కావాలంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగు నేర్చుకోవడం కాదు, ఇతరులకు కూడా మన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటే నేర్చుకోవాలి కదా, నేర్పించాలి. అది మనం చేస్తున్న ప్రయత్నం. దానిలో ఇప్పటికే మనం ఎంతో విజయాలను మనం సాధించాం.